నాకు శ్రీను నుండి డైవర్స్ కావాలి. ఏమండి? ఏం ఆలోచిస్తున్నారండి? అందరికీ సమన్యాయం చేయాలనుకునే నేను శ్రీను ఆద్యల విషయంలో ఎవరో ఒకరికి అన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తోంది జానకి. కానీ ఆద్యకి మాటిచ్చాను, అలా అని శ్రీనుని బాధ పెట్టలేను. ఏం చేయాలో తోచట్లేదు జానకి. అవునండి, ఒక పక్క నా చెల్లి కూతురు ఆద్యని మన బిడ్డలాగే చూసుకుంటున్నాం. ఇంకో పక్క నీ చెల్లి కొడుకు సీనుని మన బిడ్డలాగే చూసుకున్నాం. ఇద్దరి బాధ్యత మనదే. కలిసి ఉండమంటే ఆద్య ఒప్పుకోదు, విడిపోమ్మంటే సీను ఒప్పుకోలేడు. దీనికి ఆ దేవుడే సరైన పరిష్కారం చూపించాలి. ఇంత చిన్నదానికి ఆ దేవుడు ఎందుకు అత్తయ్య? నేను పరిష్కారంతోనే వచ్చాను. ఏంటి సీను నువ్వనేది? అవునత్తయ్య, నేను నిర్ణయం తీసుకునే వచ్చాను. చెప్పాను చూడండి. ఏంటా నిర్ణయం? నేను ఆద్యని ప్రేమించడం నిజం, మా పెళ్లి నిజం. కాకపోతే నేను ఆద్య మెళ్ళలో బలవంతంగా తాళి కట్టడం మాత్రం తప్పు. తర్వాత ఆ తాళికి నువ్వెంత విలువిచ్చావో మా అందరికీ తెలుసు. కానీ ఆద్యకి తెలియలేదు అత్తయ్య. నేను బలవంతంగా తాళి కట్టానన్నదొక్కటే తను మనసులో పెట్టుకుంది. కానీ నేను తను నాకెక్కడ దూరం అయిపోతుందో అన్న భయంతో అలా చేశాను. ఆ భయాన్ని దౌర్జన్యంగానో దోపిడిగానో ఆద్య అర్థం చేసుకుంది. అందుకేనేమో